అండి చెత్త చెట్టకు కవర్ వేయండి, చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్, ఆల్ ఇన్ వన్ ఛానల్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మీ ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. వాటర్ బాటిల్లో మనం ఈ విధంగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి ట్యాప్స్ లేనప్పుడు ఈ విధంగా వాటర్ బాటిల్లో ఉంచుకొని ఈ విధంగా హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటాం కదండి. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. వాటర్ బాటిల్ నిండుగా వాటర్ పోసుకొని ఇక్కడ ఫోర్క్ స్పూన్తో నేను కొంచెం స్టవ్ మీద హీట్ చేసుకుని ఇక్కడ హోల్స్ పెట్టుకున్నానండి. ఇలా మనం మూత బాటిల్ క్యాప్ ఉంటుంది కదండి, బాటిల్ క్యాప్ ఈ విధంగా మనం తిప్పగానే ఇలా ఆగిపోతాయండి. మనకు కావాల్సినప్పుడు ఈ విధంగా వాటర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకే టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఈ విధంగా మనకి వాటర్ కావాల్సినప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడానికి చాలా చక్కగా యూజ్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. వాటర్ బాటిల్ మనం ఇలాగా యూజ్ చేసుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. వాటర్ బాటిల్స్ రీయూజ్డ్ ఐడియాస్ మన ఛానల్లో చాలా ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి. ఈ విధంగా వాటర్ బాటిల్ తీసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలండి. ఇది చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా కట్ చేసుకున్నటువంటి వాటర్ బాటిల్లో కింద పార్ట్లో ఇలా వాటర్ పోసేసుకొని మనం కొత్తిమీర ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. మనం ఎంత ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా ఒక్కోసారి కుళ్ళిపోయి పాడవుతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా వాటర్ బాటిల్ని అయితే కట్ చేసుకున్నాం కదండి, దీనిలో ఇలా వాటర్ పోసేసుకోవాలి. నిండుగా వాటర్ పోసుకొని కొత్తిమీర వేరులతో ఈ విధంగా ఈ పాట్లో పెట్టేసి పైన పాట్ని ఈ విధంగా అమర్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా కూడా కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ విధంగా మనం కింది పాట్లో వాటర్ పోసేసి పై పాట్ని ఈ విధంగా అమర్చుకొని డోర్ సైడ్ అయినా లేదంటే మనం ఫ్రిడ్జ్లో అయినా ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి తక్కువ ప్లేస్లో ఎక్కువ ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుందండి. ఇలా కొత్తిమీర కూడా పాడవకుండా ఉంటుంది. మనం కర్రీస్లో యూజ్ చేసుకోవడానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఎండు చేపలు మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఎండు చేపలు ఈ విధంగా మనం ఎండలో ఒక 1 అవర్ పాటు అలా ఉంచేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఏదైనా ఒక డబ్బాలో వేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ రోజులు మనకి స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. నేను ఎండు చేపలు చింత చిగురు కర్రీ చేస్తున్నానండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మా పాపకి చింత చిగురు అలానే ఎండు చేపలు చాలా ఇష్టం అండి. ఈ విధంగా నేను ఇప్పుడు చింత చిగురు అయినా కూడా ఈ విధంగా వండుతూ ఉంటాను. ఇలా చింత చిగురు ఎండి చేపలు వండుకునే ముందు ఇలా ఎండి చేపలని ముక్కలుగా కట్ చేసేసుకొని హాట్ వాటర్ పోసుకొని క్లీన్ చేసుకోవాలండి. తర్వాత ఈ విధంగా ఆయిల్ వేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. దీనిలో ముందుగా ఎండి చేపలని ఇలాగా వేయించేసుకోవాలండి. బాగా ఎర్రగా వేయించేసుకున్న తర్వాత 2 ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. ఒక పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. ఇలాగా ఆనియన్స్ కూడా బాగా వేయించేసుకున్న తర్వాత ఇలాగ పచ్చిమిర్చి కూడా దీనిలో ఒకటి వేస్తున్నానండి. ఇలాగ ఆనియన్స్ వేగేటప్పుడు ఈ చిన్న టిప్ని ఫాలో అయిపోండి. మనం ఏ కర్రీ చేసినా కూడా ఆనియన్స్ వేయించేటప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి కర్రీ త్వరగా అయిపోతుంది. అలానే ఉల్లిపాయ ముక్కలు కూడా త్వరగా మగ్గుతాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఇలాగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేయించేసిన తర్వాత ముందుగా నేను చింత చిగురిని రెడీ చేసుకుని ఈ విధంగా పెట్టుకున్నానండి. దీనిలో కాడలు ఏమైనా ఉన్నాయేమోనని వేరుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చేతితో ఇలా రఫ్ చేస్తే చక్కగా మనకి చింత చిగురు అనేది ఇలాగా మనకి ఇలా రెడీ చేసుకొని ఉంచుకోవాలి. ఇలా చింత చిగురు నలపటం వల్ల మనకి చక్కగా ఉడుకుతుందండి. ఈ విధంగా చింత చిగురు నలిపిన తర్వాత ఇలా ఆనియన్స్ ముక్కలు అయితే వేయించేసాం కదండి. ఇలా ఆనియన్స్ వేగిన తర్వాత ఇలా చింత చిగురుని కూడా దీనిలో వేసేసుకొని ఇలా చింత చిగురు వేయకముందే తగినంత పసుపు తగినంత సాల్ట్ వేసేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత చింత చిగురిని ఈ విధంగా మనం రెడీ చేసుకున్నాం కదండి, ఆ చింత చిగురు కూడా ఇందులో వేసేసి కొన్ని వాటర్ పోసి మగ్గించుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా ఉంచేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. మంటను ఎక్కువగా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగా ఈ కర్రీని ప్రిపేర్ చేసామనుకోండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చింత చిగురు కాంబినేషన్లో రొయ్యలు వేసుకున్న చింత చిగురు రొయ్యలు కానీ, చింత చిగురు ఎండు చేపలు కానీ, చింత చిగురు మెత్తలు కానీ ఏదైనా కూడా బాగుంటాయండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మనకి ఈ సీజన్లో ఎక్కువగా చింత చిగురు దొరుకుతుంది కాబట్టి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. పుల్లగా నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇలా ఈ కర్రీ చేసుకొని తినండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇలా అయితే
పసుపు ఉప్పు వేసి మగ్గించుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసి చింత చిగురు వేసి ఇలా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత లాస్ట్లో మనకి చింత చిగురు ఉడికింది అనుకున్నప్పుడు 2 స్పూన్స్ కారం వేసేసుకొని ఈ విధంగా ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలాగ చింత చిగురిని మగ్గించుకున్నాం అనుకోండి, మనకి చింత చిగురు ఎండు చేపల కర్రీ రెడీ అయిపోయినట్లే. వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ అన్నీ కూడా పక్కన పెట్టేస్తారండి. అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో మరి మీకు ఈ కర్రీ ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మా వారు ఈరోజు ఫిష్ తెచ్చారండి. అవి నాకు చేయటం అయితే రాదండి, మా వారే ఎప్పుడు చేస్తూ ఉంటారు. ఇది ఎలా చేయాలనేది కూడా చాలామందికి తెలియదు కదండి. అంటే తెలిస్తే ఓకే, తెలియని వాళ్ళకి నేను ఇది షేర్ చేస్తున్నానండి. తెలిస్తే తప్పకుండా మీరు ఇలా చేపల్ని క్లీన్ చేసుకుంటారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళకి ఈ టిప్ని అయితే నేను షేర్ చేస్తున్నానండి. ఈ విధంగా చేపల్ని ముందుగా చాకు పెట్టి ఆ చేప పైన ఉన్నటువంటి పులుసంతా కూడా ఈ విధంగా చాకు పెట్టి మొత్తం కూడా గీకి వేశారు. అంటే మొత్తం కూడా ఆ పులుసు అనేది మొత్తం కూడా వచ్చేటట్లు చాకు పెట్టి ఇలా తీసేసుకున్న తర్వాత ఇలాగా మా ఇంట్లో ఒక బట్టలో ఉతికే బండ అయితే ఉండండి. ఆ బండ పైన ఈ విధంగా రాళ్ళు ఉప్పు వేసుకోవాలండి. రాళ్ళు ఉప్పు వేసుకొని ఈ విధంగా చేపని ఆ పులుసంతా పోయేటట్లుగా ఆ రాళ్ళు ఉప్పు వేసుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ చేపని ఈ విధంగా ఆ బండ పైన రుద్దామనుకోండి, చేప పైన ఉన్నటువంటి పులుసంతా కూడా నల్లగా ఉన్నటువంటి పులుసంతా కూడా పోతుంది. ఈ విధంగా చేపలు రెండింటిని కూడా ఈ విధంగా రుద్దిన తర్వాత ఇలాగా పక్కన సైడ్న ఉన్నటువంటి ఇలా ఈ చేపకి ఏకలు ఉన్నాయి కదండి, ఆ ఏకలు కూడా కత్తిపెట్టి పెట్టుకుని ఈ విధంగా కట్ చేశారండి. ఈ విధంగా చూసారా వీడియోలో చూపించిన విధంగా. చేపల పేర్లు శీలావతి అన్నారండి. నాకైతే చేపల పేర్లు నేమ్స్ అయితే తెలియవండి, మా వారికి అయితే తెలుస్తుంది. ఈ చేపల నేమ్ ఏంటంటే శీలావతులు అని చెప్పారండి. ఈ విధంగా ఇలా కట్ చేస్తున్నారు చూడండి. ముందుగా చేపలు శంకులు అంటారంటండి. వీటిని కన్నులు తీసేసి ఈ శంకులను కూడా ఇలా కర్రీ చేసుకుని తింటారంటండి. ఈ విధంగా కట్ చేస్తున్నారు చూడండి. ముందుగా ఆ శంకులను కట్ చేసేసిన తర్వాత ఈ పొట్ట సైడ్ ఉన్నాయి చూడండి ఏకలు, అలాంటివి కూడా కట్ చేసేస్తున్నారు. ఇలా కట్ చేసిన తర్వాత మొత్తం కూడా కట్ చేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా చేపల్ని ఇలా కట్ చేసేసారు. చక్కగా ఉంటుందండి, కర్రీ చేసుకుంటే చాలా టేస్ట్ అయితే అదిరిపోతుంది. నేను ఈ విధంగా కట్ చేయడానికి నాకు చాలా భయం అండి, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి చేపలంటే నేను అంతగా ఇలాగా చేపలు అయితే తినడానికి ఇష్టపడుతూ ఉంటాను, కానీ చేయాలంటే నాకు తెలియదండి. ఎందుకంటే నాకు ఎందుకు భయం అండి, ఇలా కత్తిపెట్టి పెట్టి కొయ్యాలన్నా కూడా. ఇలా మా వారైతే కోసి చూపిస్తున్నారు, ఇలాగా కట్ చేసుకోవాలి, ఇలాగ ముక్కలు కట్ చేసుకోవాలని చూపిస్తున్నారు. ఇందులో ఉన్నటువంటి ఇవి గాల్ బ్లాడర్స్ అంటారంటండి, అవి కూడా చేయదనేవి అన్నీ కూడా తీసేసి పక్కన పడేశారు. ఇంకా చిన్న చిన్న ముక్కలుగా చిన్న సైజులో నేను కట్ చేయమన్నానండి. అలా కట్ చేసి చక్కగా నాకు ఇలాగ చేప ముక్కలు అయితే రెడీ చేసి ఇచ్చారండి. చాలా చక్కగా చేస్తారండి. మా వారైతే ఫిష్ తినరు, కాకపోతే మాకు ఇష్టమని తీసుకొస్తూ ఉంటారు. ఇలా చేపల ముక్కలను కట్ చేసేసారు, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి ఇంకా నాకు ఇచ్చారండి. నేను కొంచెం నిమ్మరసం కొంచెం రాళ్ళు ఉప్పు వేసేసి శుభ్రంగా ఆ ముక్కలను అయితే క్లీన్ చేసుకున్నాను. ఇలాగ చూసారా, ఇవంతా కూడా చేపలు చేసేటప్పుడు ఎక్కువగా జారిపోతూ ఉంటుందంటండి. అది మనకి చేయి కూడా కట్ అయిపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది లేకుండా నేను ఒక క్లాత్ అయితే ఇచ్చానండి, జారిపోకుండా. ఆ క్లాత్ పట్టుకొని ఈ విధంగా చేపను పట్టుకొని ఇలా కట్ చేస్తున్నారు. ఫైనల్గా ఇలా ముక్కలు అయితే రెడీ అయిపోయాయండి. తర్వాత నేను ఈ ముక్కల్లో కొద్దిగా నిమ్మరసం వేసేసి కొంచెం రాళ్ళు ఉప్పు వేసి మొత్తం కూడా కొన్ని హాట్ వాటర్ పోసుకుంటూ ఇలా మొత్తం కట్ చేసేసినటువంటి ఈ ముక్కల్ని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను. తర్వాత తగినంత కారం, పసుపు, అలానే నిమ్మరసం, మసాలా, పెరుగు, ఆయిల్ ఇదంతా వేసేసి ఇలాగా కారం, ఉప్పు ఇవన్నీ కూడా ముక్కలు పట్టేటట్లుగా చేతితో కలుపుకొని మూత పెట్టేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇలా నేను ఎప్పుడైనా కూడా చేపల కర్రీని ఇలా ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ ఉప్పు, కారం, పసుపు ఇవన్నీ వేసేసుకొని కారం బాగా పట్టించేసి ఇలా ముక్కలు కుంచుకున్న తర్వాతే కర్రీ చేసుకుంటాను. సో మరి మీరు ఎలా కర్రీ చేస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ కర్రీ ఎలా చేసుకోవాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఇంకా లాస్ట్ టిప్ని షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలా చెత్త చాటకి మనం ఈ విధంగా ఇంట్లో ఊడ్చినటువంటి పాచంతా కూడా ఇలా చాట్లోకి ఎత్తుకుంటూ ఉంటాం కదండి. మనం అస్తమానం చాట్ను క్లీన్ చేయాలి వస్తుంది. అటువంటి ఇబ్బంది లేకుండా చెత్త చాటకి ఈ విధంగా కవర్ వేసేసామనుకోండి, మనం అస్తమానం ఇలా చెత్త చాటని క్లీన్ చేసే పని ఉండదు.
సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.